వరుస సినిమాలు ఫ్లాప్. ఎలాంటి కథలు ఎంపిక చేసుకున్నా లక్ కలిసి రావట్లేదు. నటన బాగున్నా ప్రేక్షకులు ఆదరణ దక్కట్లేదు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు నితిన్. ప్రస్తుతం ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తూనే మరొక 2 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఆల్రెడీ హిట్ కొట్టిన దర్శకులతో కావడంతో ఈసారి లక్ కలిసొస్తుంది అంటున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వరుస సినిమాలతో ఫ్లాపుల్లో కొట్టుకుపోతున్న నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన యంగ్ హీరో చెక్ నుంచి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వరకు అన్ని ఫ్లాప్లే. గత ఏడాది వచ్చిన తమ్ముడు, రాబిన్హుడ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి డిజాస్టర్లుగా మారాయి. దీంతో నితిన్ మార్కెట్ పై తీవ్రమైన ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ హిట్ పడితే కానీ మళ్లీ కెరియర్ జోరు పెరగదని ఫిక్స్ అయ్యాడు. అందుకే మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం నితిన్ టాలెంటెడ్ డైరెక్టర్ విఆర్ ఆనంద్తో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. విభిన్న కాన్సెప్ట్తో సినిమా తీసే ఆనంద్ నితిన్ కోసం సరికొత్త కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంతలో మరొక 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నితిన్. అందులో ఒకటి ఆయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అంజీ చెప్పిన కథను తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నాడు. జూలై నుంచి షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామనే లక్ష్యంతో ఉన్నారు. దీంతో పాటు మరొక కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. 23 ఏళ్ల క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నితిన్ ఆ తర్వాత దిల్, సై సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్లే అవడంతో ఇక కెరీర్ అయిపోయింది అనుకుని ఫిక్స్ అయ్యారంతా. అలాంటి టైంలో 2012లో వచ్చిన ఇష్క్ మంచి విజయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత గుండె జారి గల్లంతైందే, హార్ట్ అటాక్, భీష్మతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మళ్ళీ వరుసగా 2 డజన్ ఫ్లాప్లు పడ్డాయి. దీంతో మళ్ళీ నితిన్ కెరీర్ కష్టాల్లో పడింది. బలగం దర్శకుడు వేణుతో ఎల్లంలో నటిస్తాడనుకుంటే ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు చేయబోయే సినిమాలు హిట్ ఇవ్వకపోతే కష్టమే అనే ఆలోచనలో నితిన్ జాగ్రత్తగా కథలెంపిక చేస్తున్నాడు. మరి ఈ 3 సినిమాలు నితిన్ కెరియర్ని మళ్ళీ గాడిన పెడతాయేమో చూద్దాం.